ఎప్పుడు అసలు నాకు మ్యాక్సిమం నా యొక్క జీవితంలో వచ్చిన సాక్ష్యంగా చెప్తున్నా మీకు అంతే. నా జీవితంలో నేను అసలు సేవకులు ఇష్టపడేవాడిని కాదు. నాకు ఇష్టం ఉండేది కాదు పాస్టర్లు అంటే. ఎందుకు వచ్చిందిరా బాబు వెళ్తా అనుకునేవాడిని. అసలు క్రిస్టియానిటీనే ఇష్టపడేవాడిని కాదు. కానీ అన్నీ వీళ్ళు ఏదో కళ్ళబుల్లి కబుర్లు చెప్తారు అనుకున్నా. కానీ నాకు మారు మనసు రక్షణ వచ్చిన తర్వాత, ఆయన చిత్తాన్ని తెలుసుకున్నటకు నేను మనసు మార్చుకున్న తర్వాత, ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాను, ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు నాకు ఇచ్చాడో నిజంగా ఇప్పుడు నేను నిజంగా తలంచుకుంటేనే నాకు ఎంత ఆనందంగా ఉంటుందో. నిజంగా నా మనసు ఉప్పొంగిపోతూ ఉంటుంది దేవుని కొరకు బ్రతుకుతున్న ప్రతి క్షణంలో కూడా. కారణమేంటి తెలుసు? ఆయన చిత్తానికి నేను నా జీవితాన్ని అప్పగించుకున్నాను. ఆయన చిత్తానికి అప్పగించుకోకముందు ఇష్టానుసారమైనటువంటి ఆలోచనలు, డబ్బు సంపాదించాలి, పేరు సంపాదించాలి, హోదా సంపాదించాలి, డబ్బుంటే ఏదైనా చేసేయచ్చు. నేను డబ్బు కూడా సంపాదించానండి, వ్యాపారాలు కూడా చేశాను. నేను నాకు తెలియని వ్యాపారం ఏమి ఉండదండి, తెలుసా మీకు? నాకు ప్రతి వ్యాపారం పట్ల అవగాహన ఉంటుంది. కాకపోతే నేను తెలియనట్టు ఉంటా, ఏదైనా మాట్లాడినా అలాగా అంటా. నాకు అన్నీ తెలుసు. రియల్ ఎస్టేట్ వ్యాపారం తెలుసు, ఫైనాన్స్ వ్యాపారం తెలుసు, వెహికల్ ఫైనాన్స్ వ్యాపారం తెలుసు. చాలా రకరకాల వ్యాపారాలు చేసి వాటిలో నష్టపోయి చిట్ట చివరికి నా జీవితాన్ని నా చేతులారా పాడు చేసుకుని, ఎప్పుడైతే సువార్తను విన్నానో, ఎప్పుడైతే యేసు ప్రభువుని తెలుసుకున్నానో, నేను ఎంత వ్యర్థమైనటువంటి వ్యక్తినా అర్థం చేసుకుని, నా జీవితంలో నేను వ్యర్థుడిగా ఉండకూడదు, నేను ప్రయోజకుడిని అవ్వాలంటే ఏంటి అని ఆలోచన చేసినప్పుడు ఆయన కృప గురించి తెలుసుకున్నాను. నా జీవితంలో ఆయన కృప గురించి ఎప్పుడైతే తెలుసుకున్నానో, అర్హత లేని నాకు ఆయన కృప ద్వారా దేవుడు నాకు అర్హతనిచ్చాడు. ప్రభునందు ప్రియులారా, ఎప్పుడైతే ఆయన కృపను తెలుసుకున్నానో ఆయన చిత్తం అర్థమవుతుంది నాకు. ఆయన చిత్తం ఎప్పుడు కూడా ఎలాగుంటుందంటే, మనం వేసే అడుగులన్నిటినీ కూడా చాలా చక్కని రీతిలో ఆయన అడుగు వేయడానికి మనకి ఎంతగానో సహాయం చేస్తాడు. నీతో ఆయన నడుస్తాడు, ఆయన నీతో ఉంటాడు, ఆయన నీలో నివసిస్తాడు. ఆయన ఎలోహిం అనే మాట వాడుతున్నాం కదా మనం. ఆయన దాని అర్థం ఏంటంటే ఆయన నివసించేవాడు మనలో. కృపా సత్య సంపూర్ణుడిగా మనలో నివసిస్తున్నాడు ఆయన. ఆయన మనలో ఉన్నప్పుడు మనలో కృప, సత్యం, జీవం అన్నీ మనలో ఉంటాయి. ప్రభునందు ప్రియులారా, అంతేగాని ఏదో పైకి మాత్రం సువార్త చేయడానికి నలుగురు మెచ్చేసుకుని, ఆహా ఎంత బాగా వాక్యం చెప్తున్నాడో, సూపర్ వాక్యమైనా అని అనిపించుకోవడానికి నేను సేవలోకి రాలేదండి. అలా అనిపించుకుంటే అబ్బో ఎన్నో ఉన్న అవకాశాలు నాకు. నిజం, వాస్తవం చెప్తున్నా. దేవుని సన్నిధిలో ఉండి నేను నమ్మేదల్లా ఒకటే, ఆయన సంపూర్ణమైన, అనుకూలమైన, ఉన్నతమైన ప్రణాళికలను కలిగినటువంటి దేవుడు.